హలో మావా! ఎప్పుడైనా అనిపించిందా? మనం ఎంత కష్టపడినా, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పరుగులు పెడుతున్నా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుందని? నెలవారీ ఈ అమ్మాయిలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, మన పర్సనల్ డ్రీమ్స్, ఈ మూడింటి మధ్యలో పడి నలిగిపోతున్న మిడిల్ క్లాస్ కుర్రాడి లైఫ్ ఎలా ఉంటుందో నీకు ప్రత్యేకంగా చెప్పాలా మామా? అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకుంటే భయమేస్తుంది. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే టెన్షనొస్తుంది. పుట్టుకతోనే బెంజ్ కార్లు, పెద్ద పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్‌లు రాలేదు కదా అని లోపలెక్కడో బాధపడుతున్నావా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా నీకోసమే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ద మిడిల్ క్లాస్ హజిల్. ఒక అండర్‌డాగ్ ఎలాంటి సపోర్ట్ లేకుండా జీరో నుంచి హీరో ఎలా అవ్వాలి? అసలా విన్నింగ్ మైండ్‌సెట్ ఎలా ఉండాలి అనేది చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడు మావా. ఎందుకంటే నీ లైఫ్‌లో బౌన్స్ బ్యాక్ అవ్వటానికి కావాల్సిన అసలైన లాజిక్ ఏంటో నీకిక్కడే దొరుకుతుంది. ఖచ్చితంగా ఈ రోజు నుంచి నీ థింకింగ్ ప్రాసెస్ మారిపోతుంది. ఫస్ట్ పాయింట్, మనకున్న లిమిటేషన్స్‌నే మన ఫ్యూయల్‌గా మార్చుకోవటం. మామా, డబ్బున్నవాడికి ఫెయిల్ అయితే ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఒక బిజినెస్ పోతే వాళ్ళ డాడీ ఇంకో బిజినెస్ పెట్టిస్తాడు. కానీ మనకు ఆప్షన్స్ లేవు మావా. ఉన్నదొక్కటే దారి. కొడితే గట్టిగా కొట్టాలి. రిజల్ట్ రావాలి. లేదంటే మన కలల్ని చంపేసుకుని సైలెంట్‌గా కాంప్రమైజ్ అయిపోయి బతికేయాలి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా విను. ఒక గాలిపటం ఎంతెత్తుకు ఎగురుతుంది? దాన్ని పట్టి లాగే దారం ఉన్నంతసేపే. ఆ దారం దాన్ని కిందకి లాగుతున్నట్టు అనిపిస్తుంది కానీ, వాస్తవానికి అదే దాన్ని గాలికి ఎదురొడ్డి పైకి ఎగిరేలా చేస్తుంది. మన మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ కూడా ఆ దారం లాంటివే. అవి మనల్ని ఆపుతున్నాయి అనుకుంటాం, కానీ అవే మనల్ని పైకి తీసుకెళ్లే అసలైన డ్రైవింగ్ ఫోర్స్. ఆ ప్రెషర్‌ని పాజిటివ్‌గా వాడుకో. నీ కజిని పని మీద చూపించు. ఇప్పుడు రెండో పాయింట్‌కొద్దాం మావా. సాక్రిఫైస్ లేదా త్యాగం. సింపుల్‌గా చెప్పాలంటే మన డ్రీమ్స్ కోసం టెంపరరీ కంఫర్ట్స్‌ని వదిలేయడం. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎవడో దుబాయ్‌లో ట్రిప్ ఏస్తుంటాడు. ఇంకెవడో కొత్త బైక్ కొంటాడు. అవి చూసి మనం డిప్రెస్ అయిపోతుంటాం. వీకెండ్స్ రాగానే ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వడం, పార్టీలు చేసుకోవడం, వెబ్ సిరీస్‌లు బింజ్ వాచ్ చేయడం, ఇవన్నీ చాలా బానే ఉంటాయి. భలే మజా వస్తుంది. కానీ ఆ టైంలో నువ్వు నీ గోల్ కోసం ఏం చేస్తున్నావు? సక్సెస్‌కి ఒక రేట్ ఉంటుంది మామ. ఆ రేట్ పే చేయకుండా రిజల్ట్ కావాలంటే ఎలా వస్తుంది? ఇదెలా ఉంటుందంటే, జిమ్‌కి వెళ్ళకుండా, డైట్ చేయకుండా, ఇంట్లో కూర్చుని నాకు సిక్స్ ప్యాక్ వచ్చేయాలి అని కోరుకున్నట్టుంటుంది. ప్రాక్టికల్‌గా ఆలోచించు. నువ్వు పడుకునే టైం కొంచెం తగ్గించు, కొత్త స్కిల్స్ నేర్చుకో. ఆ అర్ధరాత్రి పూట అన్‌సీన్ అవర్స్‌లో ఎవ్వరికీ కనిపించకుండా నువ్వు చిందించే చెమటే రేపు అందరి ముందు నీ సక్సెస్‌కి పునాదవుతుంది. మూడో పాయింట్, ద ఫోకస్ ఆన్ వన్ స్కిల్. మావా, మిడిల్ క్లాస్‌లో పుట్టిన మనం ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు మనకన్నీ ఇవ్వకపోయినా కష్టపడే తత్వాన్నిచ్చాడు. 10 పడవల మీద కాలు వేస్తే ఏమవుతుందో తెలుసు కదా? సింపుల్ లాజిక్. ప్రెజెంట్ మార్కెట్లో ఏ స్కిల్‌కి డిమాండ్ ఉందో చూసుకో, నీకేది ఇంట్రెస్ట్ ఉందో అర్థం చేసుకో, ఇక దాని మీద పిచ్చోడ్లా ఫోకస్ పెట్టు. ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్‌ని ఎండలో పెడితే ఏమవుతుంది? సూర్యకిరణాలన్నీ ఒకే పాయింట్ మీద ఫోకస్ అయినప్పుడు అక్కడున్న కాగితం కాలిపోతుంది, మంటొస్తుంది. అలాగే నీ ఎనర్జీ, నీ టైం, నీ ఆలోచనలు అన్నీ ఒకే స్కిల్ మీద, ఒకే గోల్ మీద ఫోకస్ చేస్తే నీ సక్సెస్‌ని ఎవ్వరూ ఆపలేరు మామ. ఆ ఒక్క స్కిల్ చాలు నీ మొత్తం ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్‌ని మార్చేయడానికి. ఫైనల్‌గా బాటమ్ లైన్ ఏంటంటే, ఒక్క మాట గుర్తుపెట్టుకో మావా. మిడిల్ క్లాస్‌లో పుట్టడం మన తప్పు అస్సలు కాదు. కానీ ఎటువంటి ప్రయత్నం చేయకుండా అదే మిడిల్ క్లాస్‌లో చనిపోతే మాత్రం 100% అది మన తప్పే. మా నాన్న నాకేమివ్వలేదు, నాకు లక్ లేదు అని ఏడ్చే రకం నువ్వు కాదు. మా నాన్నకి నేను అన్నీ ఇస్తాను, నా రేంజ్ నేనే క్రియేట్ చేసుకుంటాను అని గర్వంగా చెప్పే రకం నువ్వవ్వాలి. మనకి గొప్ప బ్యాక్‌గ్రౌండ్ లేదు, వెనక నిలబడటానికి గాడ్ ఫాదర్స్ లేరు. మనకున్నది మనమే, మన కష్టమే. నీ ఫ్యామిలీ హిస్టరీని మార్చే పవర్ నీ చేతుల్లోనే ఉంది. ఈరోజే డిసైడ్ అవ్వు, రేపట్నుంచి కాదు. ఈ క్షణం నుంచే నీ హజిల్ స్టార్ట్ చేయి. ఎవరేమనుకున్నా పట్టించుకోకు, దేనికోసమూ ఆగొద్దు. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన రైజ్ మరియు గ్రైండ్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.